गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జయముదీర్ 64వ శ్లోకం మొదలు పెట్టాము, చదువుదాం. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. సో రాగద్వేష వియుక్తైః తు విషయాన్ ఇంద్రియైః చరన్ ఆత్మవశ్యైః విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. సో ప్రసాదమును పొందుతాడు. ప్రసాదము అంటే సంస్కృతంలో నిశ్చలము నిర్మలము అని అర్థం. అంటే నీరు నిశ్చలంగా ఉందనుకోండి, మీరు కింద కాగితం ముక్క మీద ఏమన్నా రాసింది కింద నీటిలో వేస్తే నిశ్చలంగా ఉన్న నీటిలో అడుగునున్న కాగితం మీద అక్షరాలు కూడా కనిపిస్తాయి, క్లియర్ గా చదవగలుగుతారు. అది సో అలాగా నిశ్చలంగా ఉన్న మనస్సుకి ప్రసాదము అని పేరు. సో అయితే దీనికి అవతారిక చూసాము. అవతారిక శంకర్లు సర్వానర్థస్య మూలం ముక్తం విషయాభిధ్యానం అంటే ముందు శ్లోకాల్లో సర్వానర్థస్య మూలముక్తం అంటే పరాభవమునకు, పరిపూర్ణమైన పరాభవమునకు మూలమును చెప్పారు. దానికి కారణం, మూల కారణం చెప్పారు. ఏంటి? విషయ అభిధ్యానం. అంటే విషయములు అనుభవించుటలో ప్రాబ్లం లేదు, కానీ విషయముల గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించుట ప్రాబ్లం. ధ్యాయతో విషయాన్ పుంసః యదృచ్ఛాలాభ సంతుష్ట. ఆ టైంకి ఏం చేయాలో అది చేయడంలో ప్రాబ్లం ఏం లేదు, కానీ విషయములను అభిధ్యానం చేయుట అంటే మళ్ళీ మళ్ళీ ఆలోచించుట, అది మూల కారణం పతనానికి అని చెప్పి, అయితే ఇప్పుడేం చెప్పబోతున్నారు? ఆన్ ది అదర్ హ్యాండ్ దానికి ఆపోజిట్, అథ ఇదానీ మోక్ష కారణం ఇదముచ్యతే. అంటే ఒకటి పతనమునకు కారణము చెప్పి ఇప్పుడు మోక్షమునకు కారణము చెప్తున్నారు. సో అక్కడ మోక్షమునకు కారణం, మోక్షము అంటే ప్రసాదము, ప్రసాదం అనగా మోక్షమే. సో ప్రసాదం అధిగచ్చతి ఎవరు? విధేయాత్మ. విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. విధేయాత్మ అంటే తన అంతఃకరణము తన కంట్రోల్లో ఉన్నవాడు అని అర్థం. విధేయమైనటువంటి అంతఃకరణము కలవాడు అంటే తన మాట వినే అంతఃకరణము కలవాడు. అంటే ఫేమస్ రూపకము చాలాసార్లు చెప్పుకున్నాం, భగవద్గీత పుస్తకం మీద ఉంటుంది. శ్రీకృష్ణుడు రథము, గుర్రాలు. సో గుర్రములు ఇంద్రియములకు ప్రతీక, కళ్ళెము మనసునకు ప్రతీక, చాలాసార్లు చెప్పుకున్నాం. శ్రీకృష్ణుడు బుద్ధికి ప్రతీక. సో బుద్ధి చేతిలో కళ్ళెము గుర్రములు కలవాడు. అంటే కళ్ళెముపై గుర్రములపై అధీనత కలవాడు. అది వశములో ఉండాలి, ఇంద్రియాలు వశంలో ఉండాలి, గుర్రాలు వశంలో ఉండాలి. అటువంటి వాడికి విధేయాత్మ అని పేరు. విధేయమైన అంతఃకరణము కలవాడు అతడు ప్రసాదం అధిగచ్చతి. అతడు ప్రసాదమును పొందుతాడు. ప్రసాదము అంటే అదే మోక్షము అని అర్థం. అయితే ఏం చేయాలి? ఎటువంటి విధేయాత్మ అంటే ఏమిటి? అంటే విధేయాత్మ అంటే అయితే ఈ జగత్తులో ఉన్న విషయములను అన్నిటినీ అనుభవించకుండా కళ్ళు ముక్కు నోరు మూసుకుని అలా మూల కూర్చుండేవాడా? కాదు. ఆల్రెడీ ఇదివరకు చెప్పారు, బలవంతంగా ఇంద్రియములు నిరాహారస్య దేహినః అని శ్లోకం వచ్చింది. అంటే బలవంతంగా విషయముల యొక్క అనుభవాన్ని కట్టిబెట్టేసిన వాడు. అది రోగము వలన కావచ్చు, లేదా ఏదో దీక్ష తీసుకుని కావచ్చు. అయితే అటువంటి వాడు స్థితప్రజ్ఞుడా అన్న ప్రశ్న లేవనెత్తి ఆ ప్రశ్నకు సమాధానంగా శ్లోకం ఆల్రెడీ వచ్చింది. నిరాహారస్య దేహినః రసవర్జ్యం ఏంటి విషయాన్ వినివర్తంతే అని. ఆ రసము పోదు, మనసులో ఉన్నటువంటి రాగము పోదు. అతడు విషయములను అనుభవించకపోతున్నప్పటికీ కూడా
మనసులో విషయముల ఎడల ఉన్నటువంటి రాగము పోదు. ఆ రాగమును మినహాయించి అతడు నిరాహారుడే. కానీ ఆ రాగం ఎప్పుడు పోతుంది అంటే పరం దృష్ట్వా అని వస్తుంది. తన స్వరూపమును తెలుసుకున్నప్పుడు ఆ రాగము పోతుంది. దానికే ఇక్కడ సూత్రం చెప్తున్నారు. ఏం చేయాలి? రాగద్వేష వియుక్తై విషయాన్ ఇంద్రియై చరణ. అంటే ఇంద్రియముల చేత విషయములను భోగిస్తూ ఉంటాడు, కానీ ఏ విధంగా? రాగద్వేష వియుక్తై, రాగద్వేషములను వదిలేసి, అంటే రాగద్వేషములు లేకుండా ఇంద్రియముల చేత విషయాన్ చరణ్, విషయములను అనుభవిస్తూ ఉంటాడు. అంటే కర్తవ్య కర్మలు చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు భోజనం చేయాలనుకోండి, శరీరం నిలబెట్టుకున్నట్టుకు భోజనము అవసరం అంతవరకే. అంతేనే కానీ భోజనంలో వచ్చే పదార్థముల మీద రాగద్వేషములు ఉండవు. ఇది నాకు ఇష్టము, ఇది నాకు నచ్చదు, ఇది నేను ఇదే తింటాను, ఇది నేను తిన్ను, నాకు ఇటువంటిదే కావాలి, ఇదే మళ్ళీ మళ్ళీ భోజనం చేస్తూ ఉండాలి, అటువంటి థాట్ ఉండదు. సో రాగద్వేష వియుక్తై ఇంద్రియై, రాగద్వేషములు చేత విడువబడి విన్నటువంటి ఇంద్రియముల చేత విషయాన్ చరణ్, విషయములను భోగిస్తాడు. చరణ్ అంటే తినుట, తిరుగుట అని రెండు అర్థాలు. ఇక్కడ ఇంద్రియముల చేత భోగించుట అనే అర్థంలో వాడుతున్నారు చరణ్ అనే శబ్దం, అనే పదం. పైగా ఇంకో విశేషణం ఉంది తృతీయ విభక్తిలో, ఆత్మవశ్యై, ఆత్మవశ్యై రాగద్వేష వియుక్తై ఇంద్రియై. అది తన వశములో ఉన్నటువంటి, ఆత్మవశ్యము అంటే తన వశము అని, తన వశములో ఉన్నటువంటి రాగద్వేషముల చేత విడువబడినటువంటి ఇంద్రియై, ఇంద్రియముల చేత విషయాన్ చరణ్, విషయములను అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఎదృచ్ఛాలాభ సంతుష్ట. ఆ టైంకి ఏదొస్తే అది, ఆ టైంకి ఏది చేయవలసినటువంటి పరిస్థితి ఉంటే ఆ టైంకి వచ్చేసాడు. అంటే సినిమా చూడడంలో ప్రాబ్లం లేదు, సినిమాకి వెళ్ళాలనిపిస్తే వెళ్ళి చూసి వచ్చేయడమే, అంతేనే కానీ ఆ సినిమాల ఎడల రాగద్వేషాలు ఉండకూడదు. అంటే ఇది నా ఫేవరెట్ హీరో, వీడు నా ఫేవరెట్ హీరో, ఆ ఫేవరెట్ హీరోయిన్ సినిమా వస్తే ఎన్ని మైళ్ళైనా సరే పరిగెట్టుకుంటూ వెళ్ళి సినిమా చూడటం, లేదా ఫేవరెట్ హీరో కాకపోతే ద్వేషించుకోవడం. చూడండి, పోస్టర్లు అంటిస్తే వాటిని పీకేస్తూ ఉంటారు, వాటి మీద పేడలు కొడుతూ ఉంటారు. అటువంటి ప్రవర్తన ఉండదు. లేకుండా రాగద్వేష వియుక్తై ఇంద్రియై, ఆత్మవశ్యై ఇంద్రియై విషయాన్ చరణ్. అది దాని యొక్క ఒక్క నిమిషం అవరికే. భాష్యం చదువుదాము. రాగద్వేష వియుక్తై రాగశ్చ ద్వేషశ్చ రాగద్వేషౌ. అంటే రాగము ద్వంద్వ సమాసము, రాగము మరియు ద్వేషము రాగద్వేషములు. రాగద్వేషం అంటే ద్వివచన శబ్దం, అది ద్వివచన పదము. రాగశ్చ ద్వేషశ్చ రాగద్వేషములు. తత్పురస్సరాహి ఇంద్రియానాం ప్రవృత్తి స్వాభావికి. అయితే ఇంద్రియముల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది? ఇంద్రియాణం ప్రవృత్తి స్వాభావికి, సహజముగా ఇంద్రియముల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది? రాగద్వేషౌ తత్ పురస్సర, అంటే రాగద్వేషములకు రాగద్వేష పురస్సరంగా ఉంటుంది. రాగశ్చ ద్వేషశ్చ రాగద్వేషౌ తత్ పురస్సరాహి ఇంద్రియాణం ప్రవృత్తి. ఇంద్రియముల యొక్క ప్రవృత్తి సాధారణంగా స్వభావము రాగద్వేష పురస్సరంగానే ఉంటుంది. అంటే ఇంద్రియముల యొక్క నేచర్ అలా ఉంటుంది. చెవికి మంచి శబ్దం అంటే ఆకర్షణ ఉంటుంది, కంటికి మంచి దృశ్యం అంటే ఆకర్షణ ఉంటుంది, ముక్కుకి మంచి వాసన సుగంధం అంటే ఆకర్షణ ఉంటుంది, లేదా దుర్గంధం అంటే ద్వేషం ఉంటుంది. అది ఇంద్రియముల యొక్క ప్రవృత్తి సహజముగా అలా ఉంటుంది, దాన్ని మార్చలేం మనం. అవి రాగద్వేష పురస్సరాహి ఇంద్రియాణం ప్రవృత్తి. అయితే మరి ఏం చేయాలి అది చెప్తున్నారు. తత్ర యః ముముక్షు భవతి సహ తాభ్యాం వియుక్తైః శ్రోత్రాదిభిః ఇంద్రియైః విషయాన్ అవర్జనీయాన్ చరన్ ఉపలభమానః. సో ఎవడైతే ముముక్షు ఉంటాడో
మరి ముముక్షువు యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇంద్రియముల యొక్క స్వభావము రాగద్వేష పురస్సరంగానే ఉంటుంది, అది మార్చలేము. కానీ అక్కడ యహ ముముక్షు భవతి, ఎవడైతే ముముక్షు అయి ఉంటాడో సహా అతడు శ్రోత్రాదిభిః ఇంద్రియైః వియుక్తైః, తాభ్యాం శ్రోత్రాదిభిః ఇంద్రియైః వియుక్తైః. సో ఆ ఇంద్రియములు ఏ విధంగా ఉంటాయి? ఆ ప్రవర్తన రాగద్వేషముల చేత విడువబడిన ఇంద్రియముల యొక్క ప్రవర్తన అలా ఉంటుంది. అంటే మనిషికి ఇంద్రియముల మీద కంట్రోల్ ఉంటుంది. సో తాభ్యాం అంటే రాగద్వేషముల చేత, వియుక్తై విడువబడినటువంటి, శ్రోత్రాదిభిః అంటే శ్రోత్రేంద్రియము మొదలుగా అయినటువంటి ఇంద్రియముల చేత, అంటే రాగద్వేషముల చేత విడువబడినటువంటి ఇంద్రియముల చేత విషయములను. ఎటువంటి విషయములు? అవర్జనీయాన్ అంటే ఏది అయితే అవసరమో వాటిని, అంటే తన యొక్క ఆశ్రమమును బట్టి, అంటే లైఫ్ స్టేజ్ని బట్టి ఏవైతే అవర్జనీయములో, వర్జ్యము అంటే ఏంటి? వర్జ్యము అంటే విడవదగినది అని అర్థం, అంటే వదిలేయమని. అంటే ఇప్పుడు ముహూర్తంలో వర్జ్యం అంటాం, వర్జ్యం అంటే ఆ టైంని తీసి పక్కన పెట్టేయమని, ఆ టైంలో ఏం చేయొద్దని అర్థం. సో అవర్జనీయ అంటే ఏవి అయితే వదలకూడదో అటువంటివి, అంటే ధర్మానుసారంగా తన యొక్క లైఫ్ స్టేజ్ని బట్టి, తన యొక్క డ్యూటీస్ని బట్టి, కర్తవ్యాన్ని బట్టి అవర్జనీయాన్ విషయాన్ చరణ్, ఏవి అయితే వదలకూడదో అటువంటి విషయములను చరణ్ అనుభవిస్తూ ఉంటాడు. చరణ్ అంటే ఉపలభమాన, అది అంతేనే గాని బలవంతంగా ఇంద్రియ విషయములను దూరంగా పెట్టమని కాదు. కాకపోతే ఏది అవసరమో, ఏవి విడువలేమో, అంటే దేన్ని బట్టి? ధర్మము ఆశ్రమమును బట్టి ఏవైతే విడువలేమో వాటిని, అటువంటి విషయాలను చరణ్ సేవిస్తూ ఉంటాడు. ఏ విధంగా సేవిస్తాడు? కింద మళ్ళీ చెప్తున్నారు దానికి. ఆత్మవశ్యైః, ఆత్మనః వశ్యాని వశీభూతాని తైః ఆత్మవశ్యైః. సో ఆత్మవశ్యైః అంటే విగ్రహవాక్యము. ఆత్మనః వశ్యాని ఆత్మవశ్యైః, ఆత్మ యొక్క వశములో ఉండేవి. ఇక్కడ ఆత్మ అంటే మన యొక్క అని, ఇక్కడ బుద్ధి అని అర్థం. బుద్ధి యొక్క వశంలో ఉండేవి, బుద్ధి యొక్క వశంలో ఉన్నటువంటి ఇంద్రియములు, తైహి వాటి చేత. సో ఇంద్రియముల యొక్క స్వభావం అలా ఉండాలి. అంటే ఇంద్రియముల యొక్క సహజమైనటువంటి స్వభావము బాహ్యముగా ఉంటుంది, విషయములకేసి పరిగెడుతూ ఉంటాయి. కానీ ఇంద్రియములను బుద్ధి చేతిలో పెట్టి తన బుద్ధి వశములో ఉన్నటువంటి ఇంద్రియములు ఉండాలి. సో గుర్రాల యొక్క ప్రవృత్తి సారథి చేతిలో ఉండాలి. అటువంటి అంతఃకరణము కలిగి ఉండాలి. సో అటువంటి కంట్రోల్లో ఉన్నటువంటి ఇంద్రియముల చేత ఏవి అయితే తప్పనిసరి విషయాలు ఉంటాయో ఆ తప్పనిసరి విషయాలను అనుభవిస్తూ ఉంటాడు అని ఆ వాక్యం యొక్క అర్థం. అటువంటి వాడు ప్రసాదమును పొందుతాడు, అటువంటి వాడు మోక్షమునకు యోగ్యతను సాధించుకుంటాడు అని అర్థం చేసుకోవాలి ఆ వాక్యాన్ని. విధేయాత్మ ఇచ్ఛాతః విధేయః ఆత్మ అంతఃకరణం యస్య సః. సో విధేయాత్మ అంటే విధేయః ఆత్మ యస్య సః విధేయాత్మ. విధేయమైనటువంటి ఆత్మ ఎవరికైతే కలదో అతడు విధేయాత్మ. సో విధేయాత్మ అంటే అక్కడ ఆత్మ శబ్దమునకు అంతఃకరణము అని అర్థం చెప్పారు. సో విధేయః అంతఃకరణం యస్య సః విధేయాత్మ. ఇక్కడ ఆత్మ శబ్దానికి అంతఃకరణం అని మనము అర్థం రాసుకోవాలి. అంటే అంతఃకరణము అంటే మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, మొత్తం 4 కలిపి అంతఃకరణం. సో విధేయమైనటువంటి అంతఃకరణము అంటే తను చెప్పిన మాట వినేటటువంటి అంతఃకరణం, అంటే బుద్ధిలో కంట్రోల్ కలిగినటువంటి అంతఃకరణం, అంతేనే కానీ ఇంద్రియంలో వెనకాల పరిగెట్టేటటువంటి అంతఃకరణము కాదు అని అర్థం. ఇచ్ఛాతః అంటే చెప్పిన మాట వినే అంతఃకరణము.
ఎవరు చెప్పిన మాట వినే, ఇంద్రియం చెప్పిన మాట వినే కాదు, బుద్ధి చెప్పిన మాట వినే అంతఃకరణము ఎవరికైతే ఉంటుందో అతడు విధేయాత్మ. అయం ప్రసాదం అధిగచ్చతి, అతడు ప్రసాదమును పొందుతాడు. చూడండి, ప్రసాదము అంటే మోక్షము అని అర్థం. అందుకనే ప్రసాదము అనే పదమునకు అంత ఇంపార్టెన్స్ ఉంది. కాకపోతే రిలీజియన్ లో ప్రసాదం అంటే అదేదో నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదమును పుచ్చుకొనుట, సేవించుట అనే అర్థము తర్వాత వచ్చేసింది. కాకపోతే ఆ ఆ పదమునకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అటువంటిది ఇక్కడి నుంచి వస్తుంది. ప్రసాదము అంటే మోక్షం. ఆ ప్రసాదం తర్వాత రిలీజియన్ లో అలా ప్రసాదం కింద, ఇప్పుడు మనకి కౌంటర్ లో ఇచ్చే ప్రసాదం కింద కన్వర్ట్ అయిపోయింది. కానీ బట్ ఆ ఇంపార్టెన్స్ ఇక్కడి నుంచి వచ్చింది. దానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది అంటే ప్రసాదం అధిగచ్చతి, అదే అల్టిమేట్ గోల్. అల్టిమేట్ గోల్ ఏంటంటే ప్రసాదాన్ని పొందుట. సో ప్రసాద శబ్దానికి సంస్కృతంలో చాలా మంచి అర్థం ఉంది. ప్రసాద శబ్దమునకు వికార ఏకాంతక తిరస్కార ప్రసాద అని అర్థం. అంటే మనసులో ఉన్న వికారమును ఏకాంతక అంటే కంప్లీట్ గా తిరస్కారం, వికారైకాంతక తిరస్కార ప్రసాద అని దానికి అర్థం చెప్తారు వికార శబ్దానికి వేదాంతంలో. ప్రసాద శబ్దానికి అంటే మనస్సులో పుట్టే వికారములకు, అంటే మార్పులు. మనసులో వికారము అంటే తెలుగు వికారం కాదు, వికారము అంటే మనసులో పుట్టే మార్పులు. ఏమిటి వికారములు? కోరికలే వికారములు, కోరికలు భయాలు. ఆ కోరికలు భయం నుంచి కామము క్రోధము ముందు శ్లోకంలో చెప్పారు కదా, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. సంగము నుంచి సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభి జాయతే, క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః. అవే వికారము. వికారము అంటే అది. ఆ వికారములు పూర్తిగా తిరస్కరించుట, వికారైకాంతక తిరస్కార ప్రసాద. చాలా చక్కని నిర్వచనం ప్రసాద శబ్దానికి. సో ఆ ప్రసాద శబ్దాన్ని శంకర్లు చూడండి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చిన్న ఒక 2 పర్యాయ పదాలతో చెప్తున్నారు ప్రసాద శబ్దాన్ని. ప్రసాద, ప్రసన్నత, స్వాస్థ్యం. అంటే ప్రసన్నత, మనస్సు యొక్క ప్రసన్నతయే ప్రసాదము. పైగా స్వాస్థ్యం, స్వస్థత, అంటే మనస్సు బుద్ధి యొక్క అంతఃకరణము యొక్క స్వస్థత. స్వస్థత అంటే ఏంటి? తన స్థానములో నిలిచి ఉంటుట అని అర్థం. స్వస్థం తిష్టతి ఇది స్వస్థ. దానికే అదే స్వాస్థ్యం అవుతుంది. ఆదివృద్ధి చేస్తే స్వాస్థ్యం అయింది. అంటే స్వస్థత నుండి పుట్టినది కాబట్టి స్వాస్థ్యం అయింది. అంటే దశరథుని కుమారుడు దాశరథి ఆదివృద్ధి. ముందు ఫస్ట్ సిలబల్ కి వృద్ధి సంధి చేస్తే దశరథుని వలన పుట్టినవాడు కాబట్టి దాశరథి అయ్యాడు. వినతి నుంచి పుట్టినది కాబట్టి వైనతేయమైనది. ఆ విధంగా ఆదివృద్ధి అవుతుంది సంస్కృతంలో. ఒకదాని నుంచి పుట్టినది అనే దాంట్లో అనే కాంటెక్స్ట్ లో ముందు సిలబల్ కి వృద్ధి చేస్తారు. సో ఇక్కడ స్వస్థత నుండి పుట్టినది స్వాస్థ్యం. స్వస్థత అంటే స్వస్థం తిష్టతి ఇది స్వస్థ. తన స్వరూపములో నిలిచి ఉండుట అంటే ఏంటంటే, ఇప్పుడు దానికి దృష్టాంతం ఎలా చెప్పాలంటే, ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి. జ్వరం వచ్చినప్పుడు నీరసం వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు ఏమీ చేయాలనిపించదు, ఉత్సాహం చనిపోతుంది. ఇప్పుడు జ్వరం తగ్గిపోయింది అనుకోండి, పూర్తిగా ఉత్సాహం పుడుతుంది మళ్ళీ. అయితే కొత్తగా ఉత్సాహం పుట్టిందా? కొత్తగా ఆనందం యొక్క అనుభూతి కలిగిందా? కొత్తగా ఉత్సాహం పుట్టిందా? లేకపోతే జ్వరం తొలగిపోవుట వలన తన లోపల ఉన్నటువంటి ఉత్సాహము బయటికి ప్రకటమవుతుంది. అది దృష్టాంతం. అది సో స్వాస్థ్యం అంటే రాగద్వేషములతో కూడుకున్నటువంటి ఒక దాన్ని ఏమంటారు, అవుట్లుక్ ఏదైతే ఉందో అది తొలగిపోతే, రాగద్వేషములే జ్వరము. ఇక్కడ రాగద్వేషములు ఉన్నంత వరకు అంతఃకరణము క్లియర్ గా ఉండదు, క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉండదు. రాగద్వేషములు తొలగిపోతే ఆటోమేటిక్ గా తన స్వరూపంలో నిలిచి ఉంటాడు. అంటే జ్వరం తగ్గిన వెంటనే ఆటోమేటిక్ గా తనలో ఉన్నటువంటి ఒక ఆనందము, ఒక ఉత్సాహము ఎలా ప్రకటమవుతాయో ఇక్కడ కూడా అంతే. ఆ రాగద్వేషములు తొలగిపోయిన వెంటనే తన స్వరూపంలో తను నిలిచి ఉంటాడు. కొత్తగా ఏమీ రాదు, ఆల్రెడీ
తన స్వరూపంలో ఉన్నటువంటి మాట మర్చిపోతాడు మనిషి. అది ఆ రాగద్వేషములు తొలగిపోయిన వెంటనే ఆ న్యాచురల్ గా తన స్వరూపంలో తను నిలిచి ఉండుట అనేది జరుగుతుంది. సో అది అది దృష్టాంతం కింద చెప్పుకోవాలి. సో ప్రసన్నత స్వాస్థ్యం ఎప్పుడు పుడుతుంది? రాగద్వేష వియుక్తై ఆత్మవశ్యై ఇంద్రియై విషయాన్ చరన్ ప్రసాదం అధిగచ్చతి. ప్రసన్నతను చేరుకుంటాడు. ప్రసాదము అంటే వికారైకాంతక తిరస్కార ప్రసాద. మనస్సులో వికారములను పరిపూర్ణముగా తిరస్కరించుటయే ప్రసాదము. చాలా మంచి నిర్వచనము ప్రసాద. సో దాని యొక్క రిజల్ట్ ఏంటి? ఒకటి ప్రసన్నత, మనస్సు ప్రసన్నముగా ఉండుట. రెండు స్వాస్థ్యం అంటే తన స్వరూపములో తాను నిలిచి ఉండుట, ఇది స్వాస్థ్యం. అయితే ఇక్కడ ఫ్రీడమ్ యొక్క మీనింగ్ కూడా చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. సాధారణంగా లౌకికుల యొక్క అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే, ఫ్రీడమ్ అంటే నాకు ఎప్పుడు ఏది చేయాలనిపిస్తే అప్పుడు అది చేయగలుగుట ఫ్రీడమ్ అని అనిపిస్తుంది. సాధారణంగా టీనేజ్ వయసుకి వచ్చేసరికి అలా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, నేను పర్మిషన్ అడగక్కర్లేదు ఎవరిది. ఎప్పుడు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, అది ఫ్రీడమ్ కింద అనుకుంటాం. ఆ ఫీలింగ్ చాలా ఏళ్ళు నడుస్తుంది, చాలా ఏళ్ళు అటువంటి భావజాలం నడుస్తుంది. ఇప్పుడు నేను ఒక ఇండిపెండెంట్ వ్యక్తిని, నేను ఫ్రీ వ్యక్తిని, నాకు ఏది కావాలంటే నేను అది చేసుకోవచ్చు అన్నటువంటి భావం చాలా ఏళ్ళు నడుస్తుంది. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి ఫ్రీడమ్ అది కాదు. ఎప్పుడు ఏది అనిపిస్తే అది చేయడం కాదు ఫ్రీడమ్. ఏది చేయాలో అది చేసేందుకు ఇంద్రియములు, బుద్ధి యొక్క మాట వినుట, అది ఫ్రీడమ్. సో మనస్సు, మన అంతఃకరణము మనము ఏ పని చేయాలో దాని వైపు మన మాట విని చేయుట, ఇంద్రియములు వశములో ఉండుట, అది ఫ్రీడమ్. ఇంద్రియముల యొక్క వశములో ఉండటమే ఫ్రీడమ్ కాదు. అలా అని అనిపిస్తుంది. జీవితం మొదలైన మొదట్లో అలా అనిపించవచ్చు, చాలా కాలం అలా అనిపిస్తుంది. ఇంద్రియముల యొక్క మాట విని ఏది ఎప్పుడు చేయాలనిపిస్తే, అర్ధరాత్రి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే రెండింటికి పరిటుకుంటూ ఊరు అవతల ఉన్న ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినొస్తే ఫ్రీడమ్ అన్నట్టు అనిపిస్తుంది ఒక స్టేజ్ లో. కానీ ఫ్రీడమ్, అది ఫ్రీడమ్ కాదు, అది రియల్ ఫ్రీడమ్ కాదు. ఇంద్రియం యొక్క మాట విని సుఖాన్వేషణలో పడితే అది ఫ్రీడమ్ కాదు, దానికి ఆపోజిట్ ఫ్రీడమ్. ఇంద్రియములు వశములో ఉండి ఎప్పుడు ఏది కర్తవ్యమో అది చేయుటకు సిద్ధమై ఉండుట, అది నిజమైనటువంటి ఫ్రీడమ్, అది ప్రసాదము, అది ప్రసన్నత. ఇక్కడ చెప్తున్నది అది. ఇంకొకసారి శ్లోకం చదివి ముందుకెళ్దాం. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. తర్వాత శ్లోకం. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతే. సో అయితే అవతారిక, ప్రసాదే సతి కిం స్యాత్. సో ప్రసాదే సతి, సతి సప్తమి ప్రయోగం అంటే ప్రసాదము కలిగి ఉండగా అని అర్థం. సతి అంటే కలిగి ఉండగా అని, ప్రసాదే అంటే ప్రసాదము కలిగి ఉండగా అంటే మనస్సు యొక్క ప్రశాంతత. అంటే అదేదో తినడానికి అనుకూలమైనటువంటి ప్రసాదం కలిగి ఉండగా అని అర్థం చేసుకోకూడదు. అలా అర్థం చేసుకుని వ్యాఖ్యానం చేసిన వాళ్ళు ఉన్నారు ఈ శ్లోకాన్ని. సో ప్రసాదే సతి కిం స్యాత్, ప్రసాదము మనస్సు యొక్క ప్రశాంతత కలిగి ఉండగా ఏమి జరుగుతుంది? కిం స్యాత్, ఏమిటి ప్రసాదం కలిగి ఉంటే ఏమిటి జరుగుతుంది? ఇది ఉచ్యతే, అది చెప్తుంది ఈ శ్లోకం. సో ముందు శ్లోకానికి ఈ శ్లోకానికి కనెక్షన్ అది, ఒకటే వాక్యం ముందది కూడా. ముందు శ్లోకంలో ప్రసాదము ఎలా కలుగుతుందో చెప్తున్నారు. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మయోక్షేర్ విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదమును పొందుతాడు. రాగద్వేషములు లేకుండా ఆ టైంకి చేయాల్సిన పనులు చేసేవాడు ప్రసాదమును పొందుతాడు. అయితే ప్రసాదం పొందితే ఏమవుతుంది అది చెప్తున్నాను. ప్రసాదే
సర్వదుఃఖానాం హాని అస్య ఉపజాయతే ప్రసన్నచేతసః హి ఆసు బుద్ధి పర్యవతిష్ఠతే. సో ఇక్కడ రెండు షష్ఠీ విభక్తి పదాలు. అస్య ప్రసన్నచేతసః, అస్య ప్రసన్నచేతసః అంటే ఆ ప్రసన్నచేతసుడై ఉన్నవానికి అని అర్థం. హి అందువలన, అరే ఎందువలన అనగా అంటే ముందు శ్లోకంలో చెప్పినటువంటి కారణము వలన, అందువలన అస్య ప్రసన్నచేతసః ప్రసాదే, ప్రసాదము కలిగి ఉండగా అంటే మనస్సు ప్రసన్నముగా ఉండగా ఏమవుతుంది? సర్వదుఃఖానాం హాని ఉపజాయతే, అన్ని దుఃఖముల యొక్క హాని కలుగుతుంది, అంటే దుఃఖములన్నీ నశించిపోతాయి. సో మనస్సులో ప్రసన్నత ఉన్నవానికి దుఃఖం అంటూ ఉండదు. అంటే కోరికలు, దానికి కనెక్షన్ ఏమిటి? కోరికలు లేకపోతే దుఃఖం లేదు. కోరిక అంటూ పుట్టింది అంటే అది దుఃఖమే. ప్రతి కోరిక కూడా దుఃఖమునకు కారణమే. అంటే తన స్వరూపమును తాను తెలుసుకొనుట అనే కోరిక తప్పించి దాన్ని కోరిక కింద లెక్కేయకూడదు. నా స్వరూపం నేను అర్థం చేసుకోవాలి అనే కోరికని కోరికలలో లెక్కేరు. కోరిక అంటే సంసారములో విషయముల ఎడల ఉన్నటువంటి ఆసక్తి, అవి పొందాలన్నటువంటి కోరికలు, అట్టి కోరికలు. సో కోరిక అంటూ ఉంటే దుఃఖమే. కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? సుఖము యొక్క ఆసక్తి మీద వస్తుంది. అంటే ప్లెజర్ వెనకాల పరిగెట్టడం కోరిక. అయితే కొంతమంది మహాత్ములు ఏం చెప్తారంటే ఎవ్రీ ప్లెజర్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్యాప్ బిట్వీన్ టూ పెయిన్స్ అని చెప్తారు. ఒక పెయిన్ నుంచి ఇంకో పెయిన్ కి మధ్యలో ఉండే గ్యాప్ ని ప్లెజర్ అంట. అంతేనే కానీ నిజంగా ప్లెజర్ అంటూ ఏమీ లేదు. ఇప్పుడు భోజనం చేసినప్పుడు సుఖం కలుగుతుంది. ఆ సుఖం ఏమిటి? భోజనం చేయక ముందు ఆకలి వలన కలిగే దుఃఖమునకు, ఆ తర్వాత భోజనం చేసిన తర్వాత మళ్ళీ భోజనము యొక్క ఆహారం అరిగిపోయి మళ్ళీ ఆకలి రూపంలో కలిగే దుఃఖానికి ఉండే గ్యాప్ మధ్యలో భోజనం వలన కలిగే సుఖము. సో సుఖం అనగా ఏమైనది? రెండు దుఃఖముల మధ్యన గ్యాపే సుఖం. ఇన్ రియాలిటీ సుఖం అంటూ ఏమీ లేదు, రెండు దుఃఖముల మధ్య గ్యాపే సుఖము అని చెప్తారు. చాలా కరెక్ట్ నిర్వచనము. సో ప్రసాదే సర్వదుఃఖానాం హాని. మనస్సు ప్రసన్నంగా ఉంది, మనసులో కోరికల యొక్క ఆలోచనే లేదు. ఎంతసేపు తను చేయాల్సింది తను చేయడమే, కానీ ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు అనే ఆలోచనే లేదు. అటువంటి స్టేట్ లో ఉన్నప్పుడు సర్వదుఃఖానాం హాని, అప్పుడు దుఃఖమునకు తావే లేదు. అన్ని దుఃఖముల యొక్క హాని ఉపజాయతే, కలుగుతుంది. పైగా ఆశు అంటే త్వరగా. అతనికి అటువంటి ప్రసన్న చేతస్సు కలిగిన వానికి ఆశు అంటే త్వరగా, అతి త్వరగా బుద్ధి ఏమవుతుంది? పర్యవతిష్ఠతే, బుద్ధి స్థిరంగా నిలిచి ఉంటుంది. తన స్వరూపంలో బుద్ధి నిలిచి ఉంటుంది. అంటే ప్రసన్న చేతసుడు, ప్రసన్నమైనటువంటి మనస్సు కలిగిన వానికి బుద్ధి స్థిరపడి ఉంటుంది, అస్థిత ప్రజ్ఞత త్వరగా సిద్ధిస్తుంది. సో ప్రసాదే సర్వదుఃఖానాం హాని ఉపజాయతే. పైగా అస్య ప్రసన్నచేతసః ఆశు బుద్ధి పర్యవతిష్ఠతే. రెండు వాక్యాలు ఉన్నాయి. అస్య ప్రసన్నచేతసః అని రెండు చోట్ల పెట్టుకోవచ్చు. అస్య ప్రసన్నచేతసః ప్రసాదే సర్వదుఃఖానాం హాని ఉపజాయతే, అది మొదటి వాక్యం. ఆ ప్రసన్న చేతస్సునకు ప్రసన్నత కలిగి ఉండగా అన్ని దుఃఖముల యొక్క హాని కలుగును, అది స్టేట్మెంట్ నెంబర్ 1. నెంబర్ 2, అస్య ప్రసన్నచేతసః ఆశు బుద్ధి పర్యవతిష్ఠతే. ఆ ప్రసన్న చేతసునకు బుద్ధి త్వరగా స్థిరపడుతుంది, అంటే స్థిత ప్రజ్ఞత త్వరగా కలుగుతుంది అని అర్థం. అంటే ప్రసన్నత అంటే దాన్ని ఇంకో ఇందాక చెప్పుకున్నాం కదా, వికార ఏకాంతక తిరస్కార ప్రసన్నత. అంటే మనసులో వికారములన్నింటినీ కంప్లీట్ గా తిరస్కరించుట. అంటే ఏమైంది? ఫుల్లీ అలర్ట్ అంటే మనస్సులో ఎటువంటి వికారములు కలుగుతున్నాయో పూర్తి అవగాహన ఉంటుంది. ఓకే, ఇప్పుడు నాకు ఫలానా దాని మీద ఆసక్తి కలుగుతోంది, అది ఇప్పుడు అవసరమా? ఇప్పుడు ఈ ఇంద్రియం చెప్తున్న మాట విని ఆ పని చేయుట అవసరమా లేదా అని ఎప్పటికప్పుడు ప్రతి క్షణము, ప్రతి
మనసులో పుట్టే ప్రతి ఆలోచన ఎడలా కూడా అలర్ట్నెస్ ఉంటుంది. దాన్ని ఫుల్లీ అలర్ట్ స్టేట్ అంటారు. అది ప్రసన్న చేతసః అంటే. ఫుల్లీ అలర్ట్ గా ఉన్నవానికి అన్ని దుఃఖములు నశించిపోతాయి. దుఃఖమునకు తావే ఉండదు. పైగా ఫుల్లీ అలర్ట్ గా ఉన్నవాడికి బుద్ధి నిలబడుతుంది. బుద్ధి స్థిరపడి స్థితప్రజ్ఞత త్వరగా కలుగుతుంది. అది దాని యొక్క అర్థం. చదువుదాము, శంకర్ల యొక్క భాష్యం చదువుదాము. ప్రసాదే సర్వదుఃఖానాం. సర్వదుఃఖానాం అంటే ఏమిటి? అది ఇదివరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. 3 రకాల దుఃఖములన్నింటినీ 3 బకెట్లో పెట్టారు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అని. అంటే ఆధ్యాత్మిక అంటే శరీరము వలన కలిగే దుఃఖం. ఇప్పుడు జ్వరము ఎట్సెట్రా ఉంటాయి అవి. ఆది భౌతిక అంటే చుట్టుపక్కల ఉన్న జగత్తు వలన కలిగే దుఃఖం. అంటే జగత్తులో మనుషులు వాటి వలన కలిగే దుఃఖం, దానికి ఆది భౌతిక. వాతావరణము అంటే మనుషులు ఉన్న పరిస్థితుల వలన కలిగే దుఃఖానికి ఆది భౌతిక అంటారు. ఆది దైవిక అంటే ఇప్పుడు తుఫాను, అదే సునామీలు అటువంటివి వస్తాయి. అది ఆది దైవిక దుఃఖం. ఒక రఫ్ కేటగరైజేషన్ అది చెప్తున్నారు. సర్వ దుఃఖానాం అంటే ఆధ్యాత్మికాదీనాం. సో ఆధ్యాత్మికాదీనాం దుఃఖానాం అని చెప్పుకోవాలి. ఆ సర్వ శబ్దానికి అక్కడ ఇచ్చినటువంటి నిర్వచనం ఆధ్యాత్మికాదీనాం దుఃఖానాం. హాని వినాశః అస్య యతేః ఉపజాయతే. అయితే ఎవరికి కలుగుతుంది? ఆ యతికి. అస్య అన్నదానికి యతికి అని చెప్తున్నారు. యతి అంటే యత్నశీలుడు. దేని యందు యత్నశీలుడు? ఈ ప్రసాదమును సాధించుటలో యత్నము చేసేవానికి అని అర్థం. అంటే రాగద్వేషములను పక్కన పెట్టి, అంటే కోరికలను పక్కన పెట్టి తన కర్తవ్య కర్మను అనుష్ఠానం చేసే ప్రయత్నంలో ఉన్నవాని యత్నశీలునికి అస్య యతేః ఆధ్యాత్మికాదీనాం దుఃఖానాం హాని. ప్రసాదే ఆధ్యాత్మికాదీనాం దుఃఖానాం హాని ఉపజాయతే అని అన్వయం. అలా అన్వయం చేసుకుంటే కరెక్ట్ గా క్లోజ్ ఆర్డర్ లో అర్థం అవుతుంది సెంటెన్స్. తర్వాత కించ ప్రసన్నచేతసః. అయితే ఇంకా ప్రసన్నచేతసః అనే పదం ఉన్నది. అది కూడా షష్ఠీ విభక్తి. ప్రసన్నచేతస్ శబ్దానికి షష్ఠీ ఏకవచనము ప్రసన్నచేతసః. అయితే ప్రసన్నచేతసః అంటే ఏమిటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. స్వస్థాంతఃకరణస్య అంటే స్వస్థమైనటువంటి అంతఃకరణము కలిగిన వానికి. స్వస్థమైన అంతఃకరణము అంటే తన స్వరూపములో నిలిచి ఉన్నటువంటి అంతఃకరణము. అంటే ఏమిటి? గుర్రములు శ్రీకృష్ణుని చేతిలో ఉన్నటువంటి బుద్ధి కలిగిన వానికి, బుద్ధి చేతిలో ఇంద్రియములు వశమై ఉన్నవానికి. స్వస్థ అంతఃకరణస్య ప్రసన్నచేతసః. హి యస్మాత్ ఆశు శీఘ్రం బుద్ధిః పర్యవతిష్ఠతే. హి అంటే యస్మాత్ అంటే ఏ కారణము చేతనైతే. అంటే ముందు శ్లోకంలో హీ ముందు పెట్టేసుకోవాలి. ఆ హీ పట్టుకొచ్చి సెకండ్ లైన్ లో ఉన్న హీని పట్టుకొచ్చి శ్లోకానికి ముందులో పెట్టుకోవాలి అన్వయానికి. సో హీ అన్న పదానికి యస్మాత్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆశు అంటే శీఘ్రం అంటే తొందరగా. బుద్ధి పర్యవతిష్ఠతే బుద్ధి స్థిరపడుతుంది. ప్రసన్న చేతసునకు బుద్ధి తొందరగా స్థిరపడుతుంది. అయితే ఏమిటి? దానికి దృష్టాంతం చెప్తున్నారు. ఆకాశమివ పరిసమంతాత్ అవతిష్ఠతే. సో పర్యవతిష్ఠతేకి దృష్టాంతము ఆకాశమివ పరిసమంతాత్ అవతిష్ఠతే. ఇప్పుడు ఆకాశం చూడండి, ఆకాశము ఎలా ఉంటుంది? అంతటా వ్యాపించి ఉంది. ఆకాశము ఈ సంపూర్ణమైన జగత్తుకి అధిష్టానము, అంతే కదా. దిస్ హోల్ యూనివర్స్ ఇస్ ఇన్ దట్ స్పేస్ లోనే ఉంది. స్పేస్ ఏమైంది? దీనన్నిటికీ ఆధారం, ఈ జగత్ అంతటికీ ఆధారము ఆకాశం. కానీ ఈ జగత్తులో ఏది కూడా ఆకాశానికి అంటదు. అంటే ఆకాశంలో వికారము కలిగించలేదు ఏది కూడా. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా కూడా ఆకాశానికి వికారం కలిగించలేదు. సో ఆకాశమివ పరిసమంతాత్ అవతిష్ఠతే. పరిసమంతాత్ అంటే కూడా అంతటా వ్యాపించి ఉన్న ఆకాశము వలె అని అర్థం. అంటే దృష్టాంతము. ఆ బుద్ధి అలా ఉంది, అంతటా వ్యాపించి అంతటా
నిశ్చలముగా నిర్మలముగా వ్యాపించి ఉన్నటువంటి ఆకాశము వంటి బుద్ధి కలిగిన వాడని అర్థం. బుద్ధి పర్యవతిష్టతే అంటే అది దాని అర్థం. ఆకాశమువ పరిసమంతాత్ అవతిష్టతే. చూడండి దృష్టాంతాలు కూడా ఎంత చక్కగా ఉంటాయి, అర్థం చేసుకుందికి తోడ్పడేటటువంటి దృష్టాంతాలు. అయితే ఇంకొక దృష్టాంతం కూడా చెప్తారు, తుఫాన్, సముద్రం. ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రంలో తుఫాన్ వచ్చినప్పుడు మీకు సముద్రం యొక్క అనుభవం రాదు, సముద్రము అనుభూతికి రాదు, ఆ తుఫానే అనుభవానికి వస్తుంది. ఆ ఓరున్న గాలి, పెద్ద పెద్ద అలలు, ఆ అలజడే సముద్ర అనుభవానికి వస్తుంది, కానీ ఆ సముద్రం యొక్క ప్రశాంతత అనుభవానికి రాదు. తుఫాన్ తగ్గిపోయింది అనుకోండి, తుఫాన్ తగ్గిపోతే అప్పుడు సముద్రం ప్రకటమవుతుంది, అప్పుడు సముద్రం యొక్క అనుభూతి మనకి కలుగుతుంది. ఆ విధంగా కోరికలు ఉన్నంత వరకు కూడా మన యొక్క స్వరూపము మనకి అనుభవానికి రాదు. అంటే కోరికలు ఉన్నాయి అంటే సముద్రంలో తుఫాను ఉన్నట్టు లెక్క. సో కోరికలు అంటే రాగద్వేషములతో నిండి ఉంటాయి. సో ఆ రాగద్వేషములతో నిండుకొని ఉన్నటువంటి కోరికలు ఉన్నంత వరకు మన స్వరూపం మనకి అనుభవానికి రాదు. తుఫాను తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు అప్రశాంతమైనటువంటి సముద్రము ప్రకటమవుతుంది. ఆ కోరికలు రాగద్వేషాలు తొలగిపోతే తన స్వరూపములో తను నిలిచి ఉండుట అనేది జరుగుతుంది. సో స్వస్థ అంతఃకరణస్య ఆశు శీఘ్రం బుద్ధి పర్యవతిష్టతే. కోరికలు తొలగిపోతే ఇంకప్పుడు మనసులో అలజడే లేదంటే వెంటనే తన స్వరూపం ఏమిటో తనకు అనుభవానికి వస్తుంది అని అక్కడ ఆ వాక్యం యొక్క అర్థం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆకాశమివ పరిసమంతాత్ అవతిష్టతే. ఇప్పుడు ఆకాశంలో తుఫాను, మేఘాలు ఇవన్నీ ఉంటే ఆకాశము యొక్క నిశ్చలమైన స్వరూపము మన అనుభూతికి రాదు. ఆ మేఘాలు తొలగిపోతే అప్పుడు ఆకాశం యొక్క నిశ్చలమైన స్వరూపము కనిపిస్తుంది. అది దృష్టాంతం. అది దాన్నే ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆత్మస్వరూపేణైవ నిశ్చలీభవతి ఇత్యర్థః. సో ఆత్మస్వరూపము చేతనే నిశ్చలముగా ఉంటుంది అని అర్థం. ఏమిటి? బుద్ధి ఆత్మస్వరూపములో నిశ్చలముగా ఉంటుంది. ఆకాశము నిశ్చలముగా అంతటా వ్యాపించి ఉన్న విధముగా బుద్ధి తన స్వరూపములో, ఆత్మస్వరూపములో నిశ్చలముగా ఉంటుంది. ఎప్పుడు? ప్రసన్నత కలిగినప్పుడు. అంటే ఏమిటి? రాగద్వేషములతో కూడుకున్నటువంటి ఇంద్రియముల మాట విని ప్రవర్తించేటటువంటి ప్రవృత్తి పోయినప్పుడు ప్రసన్నత కలుగుతుంది. ప్రసన్నత కలిగినప్పుడు ఆత్మస్వరూపేణైవ నిశ్చలీభవతి, బుద్ధి తన స్వరూపములో నిలిచి ఉంటుంది. ఏవం ప్రసన్నచేతసః. ఈ విధముగా ప్రసన్న చేతసునకు. ఆ ప్రసన్న చేతసః మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అవస్థిత బుద్ధేహే అంటే తన స్వరూపంలో నిలిచి ఉన్నటువంటి బుద్ధి కలిగిన వానికి అని అర్థము. అంతఃకరణము స్టేబుల్ గా ఉన్నవానికి. ఏమిటది? అదే కృతకృత్యత. సో కృతకృత్యత అంటే ఇంకా వేరే డెఫినేషన్ ఏం లేదు. అంటే చేయవలసిన పనులన్నీ చేసేసినటువంటి స్టేట్ కృతకృత్యత అంటే ఏమేమి చేయాలో అవన్నీ చేయడం అయిపోయింది. అంటే ఏమిటి? బుద్ధి నిశ్చలంగా ఉంది అని అర్థం. అంటే దాని ఆపోజిట్ కూడా ట్రూ. బుద్ధి నిశ్చలంగా ఉంటే అదే కృతకృత్యత. వేరే కృతకృత్యత ఏం లేదు. ఇవన్నీ కర్మలు చేసేస్తే చేయాల్సినవన్నీ చేశాను కాదు. అది కాదు కరెక్ట్ డెఫినేషన్. ప్రసన్న చేతసః అవస్థిత బుద్ధేహే కృతకృత్యత. ఈ విధముగా ప్రసన్నమైన చేతస్సు కలిగి ఉండుటయే కృతకృత్యత. యతః తస్మాత్ రాగద్వేష వియుక్తైః ఇంద్రియైః శాస్త్ర అవిరుద్ధేషు అవర్జనీయేషు యుక్తః సమాచరేత్ ఇది వాక్యార్థః. ఇక్కడ ఇత్యర్థః అన్న చోట ఇది వాక్యార్థః అని చెప్పుకోవాలి. ఎందుకంటే ముందు శ్లోకము ఈ శ్లోకము ఒక వాక్యం, రెండు కలిపి. సో ఈ కారణము చేత యతః తస్మాత్ ఎందువలనైతే అవస్థిత బుద్ధేహే కృతకృత్యత, ఎందువలనైతే ప్రసన్నమైన చేతస్సు కలిగి ఉండుటయే కృతకృత్యతయో తస్మాత్ అందువలన
అందువల్ల మనం ఏం చేయాలి? రాగద్వేష వియుక్తై ఇంద్రియై, రాగద్వేషముల చేత విడువబడినటువంటి ఇంద్రియముల చేత శాస్త్ర అవిరుద్ధేషు, శాస్త్రానికి విరుద్ధము కానటువంటి, అంటే ధర్మానికి విరుద్ధము కానటువంటి, అంటే శాస్త్రము అంటే భగవద్గీత చెప్తోంది ఏ విధంగా ప్రవర్తించాలో, కామమును కోరికలను పక్కన పెట్టి ప్రవర్తించమంటోంది. ఆ విధంగా ప్రవర్తిస్తూ, అంటే శాస్త్ర అవిరుద్ధేషు అవర్జనీయేషు, అంటే తన కర్తవ్యం ఏదైతే వదలకూడదో తప్పనిసరి అయినటువంటి వాటి యందు, విషయముల యందు యుక్తః యుక్తుడు సమాచరేత్, యుక్తుడు అటువంటి పనులు చేస్తూ ఉంటాడు, ఆర్ అటువంటి విషయములను తన ఇంద్రియముల చేత అనుభవిస్తూ ఉంటాడు, భోగిస్తూ ఉంటాడు అని అర్థం. సో అక్కడ ఫోకస్ శాస్త్ర అవిరుద్ధేషు అవర్జనీయేషు విషయేషు, ఆ విషయం పెట్టుకోవాలి. విషయేషు ఏ విధంగా ఉండాలి? రాగద్వేష వియుక్తై ఇంద్రియై యుక్తః సమాచరేత్ అని ఆ వాక్యం యొక్క అర్థము. అదే ముందు శ్లోకంతో కలిపి అన్వయం చేసుకుంటే కరెక్ట్ గా రెండు శ్లోకాలు ఒక లైన్, చాలా చక్కని ఇన్స్ట్రక్షన్. రాగద్వేషముల చేత విడువబడినట్టు అంటే ఇది ఒక కన్ఫ్యూజన్. అంటే ఇప్పుడు కోరికలు అవి లేకపోతే ఇంక ఏ పనులు చేయకుండా అలా మూలపడి ఉంటామా? కాదు. లేదా ఇంద్రియములను వశములో పెట్టుకోమంటున్నారు కాబట్టి బలవంతంగా ఒక దీక్ష కింద తీసుకుని ఇంద్రియములను కట్టుబడేసి ఓ మూల కూర్చుంటాడా? కాదు, అలా కాదు. చేయవలసిన పనులు చేస్తూ ఉండాలి. ఏది అవసరమో అటువంటి విషయములను స్వీకరిస్తూ ఉంటాం. కానీ ఏ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? రాగద్వేష వియుక్తై ఇంద్రియై శాస్త్ర అవిరుద్ధేషు అవర్జనీయేషు యుక్తః సమాచరేత్ ఇది వాక్యార్థ. చాలా చక్కని కంక్లూజన్. ఒక్క లైన్ లో మొత్తము గత కొన్ని శ్లోకాల్లో చెప్తున్నట్టు విషయం అంతా ఒక్క లైన్ లో చెప్పేశారు. భాష్యం అంటే మరి అలా చక్కగా అలాగే ఎక్కడికక్కడ వాటిని వాక్యాలని చక్కగా సమరైజ్ చేసి పెడుతూ ఉంటారు. చదుదాం శ్లోకం ఇంకోసారి. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతే నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. అవతారికి చూద్దాము. సేయం ప్రసన్నత స్తూయతే. సేయం అంటే సా ఇయం అని. ఆ సా ఎందుకంటే ప్రసన్నత అనేది స్త్రీలింగ శబ్దం. సా ప్రసన్నత, ఆ ప్రసన్నతను. ఇయం అంటే ఆ ఈ ప్రసన్నతను అని. సా అంటే ఆ, ఇయం అంటే ఈ ప్రసన్నతను స్తుతిస్తున్నారు. సో ఆ ప్రసన్నతను అంటే ఆ ప్రసన్నత అలవరుచుకోమని మనని ఇన్స్పైర్ చేయడానికని ప్రసన్నతను స్తుతిస్తున్నారు ఇక్కడ శ్లోకంలో. ఏ విధంగా స్తుతిస్తున్నారు? నా అస్తి బుద్ధి అయుక్తస్య, అంటే అయుక్తునకు, అంటే అయోగునకు, అంటే ఆ ఇంద్రియములు తన వశములో లేనటువంటి వానికి. బుద్ధి నాస్తి, బుద్ధి లేనట్టే లెక్క. అంటే ఇంద్రియములను కంట్రోల్ చేయలేకపోతే బుద్ధి లేనట్టే లెక్క. బుద్ధి అంటూ ఉంది అంటే ఇంద్రియములను కంట్రోల్ చేయాలి. ఇంద్రియం మీద కంట్రోల్ లేకపోతే బుద్ధి లేనట్టే లెక్క. సో అయుక్తస్య బుద్ధి నాస్తి. నాస్తి బుద్ధి అయుక్తస్య నచ అయుక్తస్య భావన. ఆ అయుక్తునకు భావన కూడా ఉండదు. సో బుద్ధి ఉండదు, భావన ఉండదు. బుద్ధి భావన రెండు ఉన్నాయి. బుద్ధి అంటే నాలెడ్జ్, భావన అంటే ఫీలింగ్. సో భావన ఉండదు, నాలెడ్జ్ ఉండదు. అంటే ఇంద్రియముల మీద కంట్రోల్ ఉండదు, ఆ ఇంద్రియముల మీద కంట్రోల్ ఉండేటటువంటి ఆ భావన, ఆ ఫీలింగ్ కూడా కలగదు. ఆ ప్రసన్నత యొక్క ఫీలింగ్ కూడా కలగదు. ఆ భావన, ఆ ఫీలింగ్ కూడా ఉండదు. రెండు ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, ఫీలింగ్ ఉండాలి. ఇప్పుడు ఏదైనా జపం చేస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రి మంత్రం యొక్క జపం చేస్తున్నాం అనుకోండి, ఆ గాయత్రి మంత్రం యొక్క నాలెడ్జ్ ఉండాలి. అంటే మంత్రం ఏం చెప్తుందో తెలియాలి. ఆ మంత్రం చెప్పిన యొక్క దాన్ని భావన కూడా చేయగలగాలి. రెండు కూడా ఎప్పుడు అన్యోన్యంగా ఉండాలి.
భావనతో మాకు సంబంధం లేదండి, మేము ఏదో జస్ట్ అదేంటది సంఖ్యాపూరణం చేస్తున్నాము అంటే దానివల్ల ఎంత లాభం ఉంటుందో ఆలోచించుకోవాలి. సో బుద్ధి ఉండాలి, భావన ఉండాలి, రెండు కలిసి ఉండాలి. కానీ అయుక్తునికి రెండు ఉండవు. అయుక్తునికి బుద్ధి ఉండదు, భావన ఉండదు. అంటే ఈ ఇంద్రియములు బుద్ధి యొక్క కంట్రోల్లో ఉండాలి అనే కాన్సెప్టే లేని వానికి మీరు ఆ గాయత్రి మంత్రం, ఫర్ ఎగ్జాంపుల్ ఆ గాయత్రి మంత్రం యొక్క అర్థం చెప్పారనుకోండి, చెప్పినా అది బుర్రకెక్కదు. బుర్రకి ఆ అర్థం, దాని అర్థం బుర్రకి ఎక్కదు, దాని భావన ఉండదు, దాని ఫీలింగ్ కూడా ఉండదు. కోరికలు తగ్గించుకుని ఇంద్రియములు బుద్ధి యొక్క వశములో ఉండాలి అనే పాయింట్ అర్థమైతే అప్పుడు గాయత్రి మంత్రం యొక్క అర్థం నేర్పిస్తే అప్పుడు గాయత్రి మంత్రం యొక్క అర్థము తెలుస్తుంది. నెక్స్ట్ టైం గాయత్రి మంత్ర జపానికి కూర్చున్నప్పుడు మనసులో ఆ భావన కూడా కలుగుతుంది. సో కానీ అయుక్తునికి రెండు ఉండవు. అయుక్తునికి బుద్ధి ఉండదు, భావన ఉండదు. అంటే అది చెప్పినా అది అర్థము కాదు కాబట్టి దాని యొక్క భావన కూడా కలుగదు. బుద్ధి భావన ఉండాలంటే ముందు యుక్తి ఉండాలంటే ఇంద్రియములు బుద్ధి యొక్క కంట్రోల్లో ఉండాలి అనేటటువంటి పాయింట్ ముందు బుర్రకెక్కాలి. ముందు అసలు ఓహో ఇలా ఉండాలి కదా అనేటటువంటిదైనా అర్థం కావాలి. అప్పుడు మిగిలిందంతా స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు అది లేకపోతే ఏమవుతుంది? బుద్ధి భావన రెండు లేకపోతే ఏమవుతుంది? నచ అభావయత శాంతి. ఆ భావన లేకపోతే శాంతి ఉండదు. అంటే మనసులో ప్రశాంతత ఉండదు. నా అశాంతస్య కుత సుఖం. అశాంతిగా ఉన్నవాడికి సుఖం ఎక్కడది? ఇంకా అలాంటి వాడికి సుఖమునకు తావే లేదు. అంటే మనస్సు ప్రశాంతంగా లేకపోతే సుఖమేమున్నది? సుఖమే ఉండదు. నా అస్తి బుద్ధి అయుక్తస్య నా చ అయుక్తస్య భావన నా చ అభావయతః శాంతి అశాంతస్య కుతః సుఖం అని విసర్గ సందులు సవర్ణ దీర్ఘ సందులతో నిండిపోయి ఉంది శ్లోకం. అక్కడ నా ప్లస్ అస్తి నాస్తి, బుద్ధి ప్లస్ అయుక్తస్య బుద్ధిరయుక్తస్య, చ ప్లస్ అయుక్తస్య చాయుక్తస్య, చ ప్లస్ అభావయతః చాభావయతః, శాంతి ప్లస్ అశాంతస్య శాంతిరశాంతస్య. సో అట్లా విడగొట్టుకుంటే ఎక్కడికక్కడ చిన్న చిన్న వాక్యాలు. అయుక్తస్య బుద్ధి నాస్తి, చ అయుక్తస్య నా భావన, చ అభావయతః నా శాంతి, అశాంతస్య కుతః సుఖం. అది శ్లోకం యొక్క అర్థం. చాలా చక్కని స్తుతి. సో అందుకని ప్రసన్నతను అలవరుచుకో అని చెప్తున్నారు. ప్రసన్నతను అలవరుచుకోవాలంటే ఆ ముందు శ్లోకానికి వెళ్ళాలి. రాగద్వేష వియుక్తై ఇంద్రియ విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యై. సో రాగద్వేష వియుక్తై ఆత్మవశ్యై ఇంద్రియై విషయాన్ చరణ్. అప్పుడు ప్రసన్నత కలుగుతుంది. ప్రసన్నత కలిగితే శాంతి సుఖము కూడా కలుగుతాయి. సో మంచి కీర్తన ఉంది ఏంటి? శాంతము లేక సౌఖ్యము లేదు. ఇదే ఈ శ్లోకమే మూలము ఆ కీర్తనకి. ఆ కీర్తనకి మీరు దాని యొక్క సాహిత్యం చూసి జాగ్రత్తగా తెలుగు పదాలను విడగొట్టుకుంటే ఇక్కడ ఉన్న ఈ శ్లోకంలో ఉన్న అర్థమే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాగా శాంతము లేక సౌఖ్యము లేదు. సో శాంతము సౌఖ్యము ఉండాలంటే ఆ యుక్తి ఉండాలి. యుక్తి ఉండడము అంటే రాగద్వేష వియుక్తై ఆత్మవశ్యై ఇంద్రియై విషయాన్ చరణ్. శాస్త్ర అవిరుద్ధేషు అవర్జనీయేషు అంటే శాస్త్రానికి విరుద్ధము కానటువంటివి, విడవకూడనటువంటివి అయినటువంటి కర్మలను ఏ విధంగా చేయాలి? రాగద్వేష వియుక్తై ఆత్మవశ్యై ఇంద్రియై. రాగద్వేషములతో విడువబడినటువంటి ఇంద్రియములతో అటువంటి పనులు చేసుకుంటూ ఉండాలి. అది శాంతికి సుఖానికి మూలము. అది అలా చక్కని చూడండి ఆ లాజికల్ సీక్వెన్సింగ్. ఆ భాష్యంతో పాటు ఆ శ్లోకాలని ఒకదానికి ఒకటి కనెక్ట్ చేసుకుంటే చాలా చక్కగా లాజికల్ స్టెప్ ఒకదాని నుంచి ఒక శ్లోకం నుంచి ఇంకో శ్లోకం, ఇంకో శ్లోకం నుంచి ఇంకో శ్లోకము చాలా చక్కగా కూర్చబడి ఉన్నాయి. ఆ భాష్యం తీసేశారనుకోండి అది ఏ శ్లోకానికి ఆ శ్లోకానికి ఇండిపెండెంట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ చాలా చక్కని ఆర్డర్ లో చెప్పబడి ఉన్నాయి. చదువుదాం ఇంకొకసారి శ్లోకం చదివి ఆపుదాము. భాష్యము సోమవారం చదువుదాం. నాస్తి బుద్ధిరయుక్తస్య నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతిః
न चाभावयतः शान्तिः అశాంతస్య కుతః సుఖం. अशान्तस्य कुतः सुखम्। ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.